హాయ్ అండి. భీష్ముడు మహాభారతంలో ఒక కీలక పాత్ర. వశిష్ఠుని వద్ద వేదము, పరశురాముని వద్ద ధనుర్వేదము నేర్చిన ధన్యుడు. ఈ భీష్ముడు ఎలా జన్మించాడో తెలుసా? కౌరవ వంశంలో దుష్యంతుడు శకుంతల కుమారుడు భరతుడు, భరతుని మునిమన్మడు హస్తి. వీళ్ళ వంశం పెరుగుతూ పెరుగుతూ ప్రతీపుడు ఆయన భార్య సునందలకు దేవాపి, శంతనుడు, బాహ్లీకుడు అనే ముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో పెద్దవాడైన దేవాపి చిన్న వయసులోనే దీక్ష కోసం అడవులకు వెళ్లిపోతాడు. రెండో వాడైన శంతనుడు రాజవుతాడు. చిన్నవాడైన బాహ్లీకుడు ఎంతో బల పరాక్రమాలు ఉన్నవాడు. అతని అండతో రాజ్యమెలుతాడు మహారాజు. ఇంతటి సువిశాల భారత భూమిని ఏలుతున్న శంతనుడు ఒకనాడు వేట కోసమని అడవికి వెళ్తాడు. వేటాడి వేటాడి అలసిపోతాడు. అలా చల్లగాలికై గంగానది తీరాన విహరిస్తుంటాడు. అదే సమయానికి అక్కడ మానవ రూపంలో సంచరిస్తున్న గంగను చూసి మోహించాడు. ఆమె కూడా అతనిని చూసి మోహించింది. కానీ శంతనుడు తన కోరికను అణుచుకొని మౌనంగా ఉండిపోయాడు. తన కోరికని ఆపుకోలేక ఆ గంగే రాజు దగ్గరికి వచ్చి, ఓ రాజా, నీ మనసులో ఏముందో నాకు తెలిసింది. మన కలయికకు నాకు ఏమీ అభ్యంతరం లేదు. కాకపోతే కొన్ని నా నియమాలను నువ్వు ఉల్లంఘించకూడదు. నేను చెప్పే వరకు నా గురించి వివరాలు ఏవీ అడగకూడదు. నేను ఏం చేసినా అలా ఎందుకు చేశావని అడగకూడదు. అడ్డు చెప్పకూడదు. అలా అయితేనే నీతో ఉంటాను. మాట తప్పిన మరుక్షణమే నా బాట నాది, నీ బాట నీది. ఆమె మీద ఉన్న మోహం వలన శంతనుడు ఆమె విధించిన షరతులకు అంగీకరించి తన ఇంటికి తెచ్చుకున్నాడు. అఖండ రాజ వైభోగాలతో ఆ జంట తన వలపులు పండించుకుంది. నిత్య కామోపభోగాలతో గడుస్తూ వచ్చింది. అదేమి చిత్రమో గాని రోజులు గడిచే కొద్దీ రాజుకు ఆమె మీద మోజులు పెరిగాయి, కానీ కొంచెం కూడా తగ్గలేదు. కొన్నాళ్లకు ఆమె గర్భం ధరించింది. నవమాసాలు మోసింది. మంచి సమయానికి పుత్రుణ్ణి కన్నది. వారసుడు పుట్టినందుకు ఆ శంతనుడు ఆనందించి ఉత్సవాలకు ఆజ్ఞాపించే లోపే గంగ ఆ పసికందును తీసుకుపోయి నీటిలో విసిరేసింది. ఇది తెలిసి రాజు ఆశ్చర్యపోయాడు. అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ప్రశ్నిస్తే ఆమె తనను వదిలి వెళ్లిపోతుందేమోనని భయంతో మౌనంగా ఉండిపోయాడు. ఒక పురుడు అయిన తర్వాత కూడా ఆమె యవ్వనపు బిగిలో ఏ విధమైన లోపం లేదు. ఇంతకు ముందు కంటే చిలిపిగా, ఆశగా, అల్లరిగా రాజును అల్లుకుపోతుంది. ఇంకొన్నాళ్లకు మళ్ళా పురుడు పోసుకుంది. మళ్ళీ కూడా అబ్బాయినే ప్రసవించింది. ఆ అబ్బాయిని కూడా తీసుకువెళ్లి ఏట్లో పడేసి వచ్చింది. రావడమే రాజు ఒళ్ళో వాలి నవ్వులు నవ్వుతూ కవ్వించి కామంతో ముంచెత్తింది. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ నీళ్లాడింది. మళ్ళీ మగ శిశువుని ప్రసవించింది. ఆ శిశువుని తీసుకుపోయి నీటిలో కలిపేసింది. ఆ విధంగా 7 సార్లు జరిగింది. 7 కొడుకులు నీటి పాలైపోయినారు. అయినా రాజుకి ఆమె పట్ల విముఖత కలగడం లేదు. పురుడికి ఆమె అందం పెరిగిపోతుందే గాని తగ్గడం లేదు. అలా ఉండగానే ఆమె 8వసారి నెల తప్పింది. వయసు అధికమవుతుండడం వల్ల రాజుకు సంతాన వాంఛ పెరిగి కామవాంఛ కాస్తంత అదుపులోకి వచ్చింది. ఆ కారణంగా ఈసారి పుట్టబోయే బిడ్డనైనా దక్కించుకోవాలనుకున్నాడు. యుక్త కాలానికి మళ్ళా పురుష శిశువుని ప్రసవించింది. ఈసారి కూడా ఆ పసికందును తీసుకుని గడప దాటబోతున్న ఆమెను ఆపించాడు శంతనుడు. గంగ గలగల నవ్వింది. ప్రభు, మన ఒప్పందాన్ని తప్పి మీరు నాకు అడ్డుపడ్డారు కాబట్టి నేను మిమ్మల్ని వదిలిపెట్టి పోతున్నాను. మీరంతా ఊహిస్తున్నట్టుగా నేను మామూలు ఆడపిల్లను కాదు, గంగా నదిని అంటూ గుర్తు చేసింది. శంతనుడు ఆశ్చర్యపోయాడు. మరి పిల్లల్ని ఎందుకు చంపేస్తున్నావని అడిగాడు. అందుకు జవాబుగా ఆమె వసువుల వృత్తాంతం చెప్పింది. మహారాజా, వసువులు 8 మంది. వారు తమ భార్యలతో కలిసి విలాస పర్యటనలు చేస్తూ వశిష్ఠాశ్రమం చేరారు. వాళ్ళ భార్యలలో ఒక ఆమె వశిష్ఠుని హోమధేనువుని చూసి భూలోకంలోని తన మిత్రులకి ఆ ధేనువుని ఇయ్యాలనే వాంఛతో దానిని దొంగతనం చేయాల్సిందిగా కోరింది. కామ భోగాలతో ఒళ్ళు తెలియకుండా ఉన్న ఆమె భర్త ధేనువుని దొంగిలించాడు. వశిష్ఠుడు ఆశ్రమానికి వచ్చి ఆ ధేనువు కోసం వెతికి చివరికి తన దివ్య దృష్టితో వసువులు దాన్ని దొంగిలించారని తెలుసుకున్నాడు. వారందరినీ మానవలోకంలో పుట్టండని శపించాడు. ఇది తెలిసి ఆ 7 వసువులు పరుగున వచ్చి వాళ్ళు చేసిన తప్పుకు క్షమించవలసిందిగా వశిష్ఠుడిని ప్రార్థించారు. ఆయన కరుణించి సహాయకులుగా వచ్చిన 7 భూమి మీద పడంగానే అంతరించిపోయి తిరిగి వసువుల్లా పుట్టేలాగా దొంగతనానికి మూలకారకుడైన 8వ వాడు అయిన ద్యుముడు మాత్రం చాలా కాలం భూమి మీద బ్రతికి చివరికి వసుత్వం పొందేలాగా అనుగ్రహించాడు. మానవ గర్భంలో జన్మించేందుకు కష్టపడుతున్న ఆ అష్టవసువులు నన్ను ఆశ్రయించారు. ఓ తల్లి, నువ్వు మా కోసం మానవ రూపం ధరించి తల్లివై మమ్మల్ని కని వశిష్ఠుని మాట ప్రకారం మా 7 తక్షణమే విముక్తి ప్రసాదించు. ద్యుముడు మాత్రం చిరకాలం వర్ధిల్లుతాడు అని కోరారు. ఎలాగో నీ కోసం మానవాకృతి ధరించాల్సిందే కాబట్టి అలా చేశాను. ఆ ప్రకారంగా ఇంతకు ముందు కలిగిన 7 బిడ్డలు వసువులే. వాళ్ళకి శాప విముక్తి కలిగించాను. వీడు అష్టమ వసువు. చిరకాలం
కాలం జీవిస్తాడు, వీణ్ణి చంపను, పెంచి పెద్ద చేసి నీకు అప్పగించుతానులే అని చెప్పి గంగ పురిటికందుతో సహా అదృశ్యురాలైపోయింది. శంతనుడు గంగ వెళ్లిపోవడంతో దుఃఖపడి 14 ఏళ్లు గడిపేశాడు. అనంతరం ఒకనాడు శంతనుడు వేట కోసం తప్పని స్థితిలో గంగా నది తీరం చేరాడు. అక్కడ ధనుర్విద్యను అభ్యసిస్తున్న ఒక కుమారుడు కనిపించాడు. బాణాలతో గంగకు సేతు కట్టబోతున్న బాలుని వాత్సల్యంతో తిలకించాడు రాజు. అంతలోనే గంగ ప్రత్యక్షమైంది. ఓ మహారాజా, ఈ బాలుడు నీ కుమారుడే. వశిష్ఠుడి వద్ద వేదము, పరశురాముడి వద్ద ధనుర్వేదము నేర్చిన ధన్యుడు. ఆనాడు నీకు ఇచ్చిన మాట ప్రకారం వీడిని పెంచి పెద్ద చేశాను. ఇక నీ కొడుకును నువ్వు తీసుకుని వెళ్ళు అని చెప్పి అప్పగించింది. శంతనుడు ఆనందంతో కుమారుడిని హస్తినాపురానికి తీసుకువచ్చాడు. బిడ్డకు దేవావ్రతుడు అని పేరు పెట్టాడు. శంతనుని కుమారుడు గనుక శాంతనవుడు అని, గంగ నందనుడు అవడం చేత గాంగేయుడు అని కూడా పిలువబడేవాడు ఆ బిడ్డ. మరికొన్నాళ్ళకి శంతనుడు దేవావ్రతుడిని యువరాజుగా అభిషేకించాడు. గాంగేయుడు రాజ్యపాలన విషయాలలో తండ్రిని గమనిస్తూ అన్ని విషయాలు నేర్చుకుంటున్నాడు. ఈ గాంగేయుడే భీష్ముడు. గాంగేయుడు భీష్ముడుగా ఎలా మారాడు అనేది నెక్స్ట్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.